ఈరోజు దేవుడు నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? సఫరింగ్ కొరకు. డూ యు నో వై గాడ్ చోజ్ యూ ఫర్ సఫరింగ్? లోకానికి చూపించాలని. ఇదిగో నా మహిమ నేను కనుపరుస్తున్న నా బిడ్డ జీవితం నుండి చూడండి. నిన్ను దేవుడు సఫరింగ్లో నువ్వు కృంగి కృషించిపోయి నీరసించిపోయి దేవునికి దూరం అయిపోవాలని కాదు. దేవుడు నిన్ను సఫరింగ్ గుండా పంపిస్తూ ఉంది. కొన్నిసార్లు నువ్వు కొరత నువ్వు చూస్తూ ఉన్నావు. అందరికీ కళ్ళు ఇచ్చింది ఏసై నాకు ఇవ్వలేడా? బట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశము ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి అన్నారు, బిడ్డ కోసం అమ్మా నేను ఇంత ఎదురు చూస్తూ ఉన్నానే, పెంచలేని వాళ్ళకి బిడ్డలు పుడుతున్నారు కదమ్మా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు? పెంచలేరు, రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి కనీసం ఒక పూట కూడా సరిగ్గా ఫుడ్ పెట్టలేని వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రాబబ్లీ నీకు కూడా అలా అనిపిస్తూ ఉందేమో. ఎందుకు? చాలామందికి చేస్తున్నాడే దేవుడు, చాలామందికి సహాయం చేస్తున్నాడే, నాకెందుకు చేయట్లేదు? ప్రాబబ్లీ హ్యూమన్లీ థింకింగ్, మానవ స్వభావం, మానవ ఆలోచన ప్రకారం నువ్వు థింక్ చేస్తున్నావు, కరెక్టే. కానీ దేవునికి ఒక ఉద్దేశము. అది ఏదైనా సరే, నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన నష్టము, నీకున్న కొరత, నీకున్న ఇబ్బంది, నీవు కారుస్తున్న కన్నీటి వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో కూడా నేను అడగాల్సింది ఒకటే, ఏమైనా నా జీవితంలో నువ్వేం అనుమతించావో ఐఎమ్ ఓకే, నేను అంగీకరిస్తున్నానయ్యా, కానీ ఈ పరిస్థితిలో నీ కార్యాలు ప్రత్యక్షపరచు.